ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి సంఘ ధర్మం 5వ రోజు. కేవలం సంఘ శ్రేయస్సు కోసం జీవించేవాళ్ళు. వీళ్ళలో 2 రకాలు. మంచి చెడు అనే జ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని సంఘ సేవ చేస్తూ జీవించేవాళ్ళు. వీళ్ళు సంఘం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. తమ ఆశయాల కోసం అవసరమైతే సంసారాన్ని కూడా వదిలేయడానికి వెనుదీయరు. సంఘానికి మంచి చేయాలి అన్నదొక్కటే వీళ్ళ ఆలోచన. వీళ్ళకు స్వార్థం ఉండదు. సంఘం మనకేమిచ్చింది అని ఆలోచించరు. వీళ్లకు పుచ్చుకోవడంలో ఆనందం లేదు, ఇచ్చుకోవడంలోనే ఉన్న ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తుంటారు. కనుకనే సంఘానికి ఇంకా మనం ఏమి ఇవ్వగలమని ఎప్పుడూ ఆలోచిస్తూ తమకు చేతనైనంతగా చేస్తూ సంఘాన్ని దారిలో నడపటానికి శాయశక్తులా కృషి చేస్తూ ఉంటారు. వీళ్ళు గురుకులాలను, అనాథ శరణాలయాలను, వృద్ధాశ్రమాలను నడుపుతూ ఉంటారు. వీళ్లకు మతాలతో, కులాలతో సంబంధం లేదు. చిన్నవైనా పెద్దవైనా వీళ్ళ దృష్టిలో ఒక్కటే. సంఘంలో ఎక్కడ చెడు ఉంటే అక్కడ దాన్ని ఎదుర్కోవడమే తమ జీవిత ఆశయంగా పోరాడుతూ ఉంటారు. ఎందరో మహనీయులు సంఘానికి పెట్టిన చీడలను తొలగించటానికి తమ అసూలను బాశారు. ఉదాహరణకు బాల్య వివాహాల గురించి కందుకూరి వీరేశలింగం గారు, సతీ సహగమనం గురించి రాజారాం మోహన్ రాయ్ గారు, బానిసత్వం నుంచి విడుదల కోసం గాంధీ, తిలక్, సరోజినీ నాయుడు, నెహ్రూ, రోగగ్రస్తుల గురించి, దీన జనుల గురించి మదర్ తెరీసా, వీళ్ళంతా దూషణ భూషణాలను లెక్క చేయకుండా తమ తమ పనులను చేసుకుంటూనే పోయారు. వీళ్ళు కూడా సంఘ సభ్యులే. ఆధ్యాత్మిక జ్ఞానంతో సంఘ ధర్మాన్ని నిర్వర్తించేవాళ్ళు. వీళ్ళు సంఘం కోసం అహర్నిశలు పాటుపడతారు. సంఘం నుంచి వీళ్ళు ఏమీ ఆశించరు. అయితే వీళ్ళు మంచి చెడు గురించి మాట్లాడరు. వీళ్లకు జ్ఞానం, అజ్ఞానం మాత్రమే కనపడేది. వీళ్ళ మాటలు సంఘానికి చేదుగా ఉండవచ్చు. సామాన్యులకు వీళ్ళ పనులు వెంటనే అర్థం కాకపోవచ్చు. నారింజ పండు తొక్క చేదుగా ఉంటుంది, కానీ అందులోని పండు రసం తీయగా ఉంటుంది. వీళ్ళు కారణకార్యాల గురించి, దేహి గురించి తెలిసినవారు. ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలో బాగా తెలిసినవారు. రోగానికి పై మందు ఇవ్వరు. వేర్లతో గల రోగ కారకాలను నిర్మూలించడానికి కృషి చేస్తారు. వీళ్ళు అన్ని ధర్మాల గురించి క్షుణ్ణంగా తెలిసినవారు. వీళ్ళ రోగుల దగ్గరకు పోయినప్పుడు కానీ, లేదా రోగులకు వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కానీ వీళ్ళ రోగాన్ని మందులిచ్చి నయం చేయరు. తాయెత్తులు కట్టరు, విభూదులు ప్రసాదించరు, శక్తిని ఇవ్వరు. ఆరోగ్యం అనేది మన సహజ స్థితి, అనారోగ్యం అనేది అసహజ స్థితి. మన సమస్యలకు పరిష్కారం మనలోనే ఉంది. మన రోగానికి మందు మనలోనే ఉంది. శక్తి క్షీణించినప్పుడు రోగాలు వస్తాయి. శక్తిని పెంచుకుంటే రోగాలు పోతాయి. రోగం అనేది అడ్డదిడ్డమైన ఆహారం తీసుకోవడం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల, మరి చెడు కర్మల ఫలితాల వల్ల, ఈ 3 వల్ల రావచ్చు. ఈ సత్యాలను రోగులకు తగిన విధంగా బోధించి వాళ్ళకై వాళ్ళు శక్తిని పెంపొందించుకోవటానికి తమ సూచనలను చేస్తూ, వాళ్ళలోని సహజ శక్తిని వాళ్ళ చేతే బయటకు తీయిస్తూ, భవిష్యత్తులో అటువంటి పరిస్థితులను వాళ్ళకి రానియకుండా చక్కని దారిని చూపిస్తూ, ఆధారపడే తత్వం నుంచి వాళ్ళు శాశ్వతంగా బయటపడేలా చేస్తూ ఉంటారు. కానీ సంఘం వీళ్ళ మాటలను వెంటనే పట్టించుకోదు. సంఘానికి కావాల్సింది తక్షణ లాభం. విత్తనం నాటుతూనే పండ్లు కావాలంటారు. అయినా సరే ఇటువంటి క్లిష్ట మనసుల్లో తాము జీవిస్తూనే వాళ్ళకు సరైన జ్ఞానాన్ని ఈ ఆఖరి తరగతి వారు అందిస్తూ ఉంటారు. అంతేకాకుండా జన్మ కారణం గురించి, హాయిగా జీవించడం గురించి, పాపపుణ్య ధర్మాల గురించి, అభ్యాస వైరాగ్యాల గురించి, స్వేచ్ఛ గురించి, ఇట్లా అనేక విషయాల గురించి సదా బోధిస్తూ, సంఘంలో ఆలోచన శక్తిని సదా ప్రేరేపిస్తూ, అందరి జీవితాలలో వెలుగును, ఆనందాన్ని ప్రసాదిస్తుంటారు. వెలుగు వస్తే చీకటి ఎట్లా ఉండదో, జ్ఞానం వస్తూనే అధర్మం సహజంగా వెళ్ళిపోతుంది. ఈ ఆఖరి తరగతి వాళ్ళ సంఘధర్మం నిరతులతో మూసపోసిన పద్ధతి ఉండదు. ఒక్కొక్కరుగా ఒక్కొక్క విధంగా వారి సంఘధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. వీళ్ళు చనిపోయిన తర్వాతనే వీళ్ళ గురించి సామాన్య ప్రజలు అర్థం చేసుకుంటారు. జీసస్, కృష్ణ, మహమ్మద్, రజనీష్ ఉత్తమోత్తమ ధర్మ నిరతులు తమ ధర్మాన్ని తాము చేస్తూ ఉండడం వల్లే ఈరోజు సంఘంలో నిజమైన ధర్మం ఏమాత్రమైనా నిలిచి ఉంది. ఒక అగరబత్తితో గది అంతా సువాసన నిండిపోయినట్లు ఎక్కడెక్కడ ఇలాంటి మహానుభావులు ఉదయించడం వల్లే వాళ్ళ దివ్య పరిమళాలు
వెదజల్లబడటం వల్ల కనీసం ఇంత మాత్రమైన నీతి, న్యాయం, ధర్మం వర్తమాన సమాజంలో మనగలుగుతున్నాయి. ఇన్ని రకాల మనస్తత్వాల మధ్య మనుగడ సాగించడమే అసలైన సాధించడం. స్కూల్ అన్నాక ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు ఉన్నట్లే సంఘం అన్నాక మరి రకరకాల మనస్తత్వాల గల మనుషులు ఉంటారు. మార్పు అనేది సహజం కనుక ఈరోజు తమ కోసం జీవించేవాడు రేపు కుటుంబం కోసం జీవిస్తాడు. తమ వర్గం కోసం ప్రయత్నించి జీవించేవాడు రేపు సంఘం కోసం జీవిస్తాడు. పేరు కోసం సంఘ సేవ చేసేవాడు రేపు తన పేరునే మర్చిపోయి సంఘం పేరునే తన పేరుగా చెప్తాడు. కనుక సంఘాన్ని అసహించుకోకూడదు. అలా చేస్తే మనల్ని మనమే అసహించుకున్నట్లే. చక్కటి మార్పు త్వరితగతిని రావాలంటే ధ్యాన జ్ఞానాలే శరణ్యం. తద్వారానే సంఘధర్మం చక్కగా పాటించబడుతుంది. సంఘధర్మం శరణం గచ్చామి. సంఘం అయితే మనుషుల సమూహం అని చెప్పుకున్నాం. అందరూ ఒకే పని చేస్తూ ఉండరు. రకరకాల పనులు చేస్తూ ఉంటారు. రకరకాల వృత్తుల్లో ఉంటారు. ఎవరు ఏ వృత్తుల్లో ఉన్నారో వాళ్ళు ఆ వృత్తి ధర్మాలని పాటిస్తూ ఉంటే సంఘంలో ఎటువంటి కలతలు లేకుండా అందరూ హాయిగా జీవించవచ్చు. కనుక సంఘ ధర్మం వృత్తి ధర్మం మీద ఆధారపడి ఉంది. వృత్తి ధర్మం అంటే మరి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.